న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానులకు బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. అంతేకాక జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి అజ్ఞానులను మరింత పతనానికి గురిచేసే ఎలాంటి మాటలను చేతలను జ్ఞానులు చెయ్యరాదని శ్రీకృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరుణ కలిగితే వారికి అత్యున్నత జ్ఞానం, భగవత్ ప్రాప్తి జ్ఞానం ప్రసాదించవచ్చని కొందరు వాదించవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు ఈ వాదాన్ని నిర్వీర్యం చేస్తూ న బుద్ధిభేదం జనయేత్ అంటాడు. అంటే అజ్ఞానులకి అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెప్తూ వారి విధులను విడిచిపెట్టమని ఎన్నటికీ చెప్పరాదు అని. సాధారణంగా ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం 2 పద్ధతులనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేస్తారు, లేదా అన్ని పనులని శ్రమతో కూడినవి, కష్టతరమైనవి, ఇంకా పాపిష్టివి అని వాటన్నిటినీ విడిచిపెట్టడానికి చూస్తారు. ఈ 2 పద్ధతులలో తప్పించుకునే పద్ధతి కన్నా ఫలాసక్తితో పనిచేయడమే ఎంతో మేలైనది. కాబట్టి వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులపడి కలత చెందితే వారికి అసలు పనిచేయడం మీదే విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక పక్క పనులు ఆపి మరో పక్క జ్ఞానం వృద్ధి చెందక అజ్ఞానులు రెంటికి చెడిపోతారు. మరి జ్ఞానులు అజ్ఞానులు కూడా తమ వైదిక ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే వారి మధ్య ఉన్న భేదం ఏంటి? ఇలాంటి ప్రశ్నను ముందే ఊహించి శ్రీకృష్ణుడు తదుపరి 2 శ్లోకాలలో దీనిని వివరిస్తున్నాడు.